అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే శనీశ్వరుడు గురించి. శనీశ్వరుడు ఆలయాలు చాలా మనకి అరుదుగానే కనిపిస్తాయి కదా. అయితే ప్రతి క్షేత్రంలోనూ కూడా 2 కళ్ళే ఉంటాయి. ఈ ఆలయానికి వచ్చేసి 6 కళ్ళు ఉంటాయి. అసలు ఈ 6 కళ్ళు ఏమిటి, ఆ గుడి యొక్క కథ ఏమిటనేటిది మనము ఈరోజునైతే విందాము. మనకి చాలా అరుదుగా శనీశ్వర ఆలయాలు ఉంటాయి కదా. అది సాధారణంగా శనీశ్వరుడు నవగ్రహ మండపం మనకు ప్రత్యేకంగా కనబడుతూ ఉంటాడు నవగ్రహాల్లో. ఈ ఆలయము తమిళనాడులో కుచ్చెనూరులో వెలసిన శనీశ్వరుడు అనమాట, ప్రత్యేకంగా కనబడుతూ ఉంటాడు ఈ స్వామి. అయితే త్రిమూర్తుల అంశంగా భావించబడుతూ ఉన్న ఈ శని భగవానుడు 6 కళ్ళతో, కిరీటంపై విభూతి రేఖలతో, నుదుటిపై నామాలతో దర్శనమిస్తూ ఉన్నాడు. ఈ శనీశ్వరుడికి బెల్వ తులసి పత్రాలతో పూజలు జరుగుతాయి అన్నమాట. స్థల పురాణం ఏంటంటే, పూర్వము కళింగనాడు అని పిలువబడిన ఈ ప్రాంతపు రాజుకు సంతాన భాగ్యం లేకపోవడంతో విచారగ్రస్తుడై ఉండేవాడు. ఒకరోజు రాజుకు దేవకన్య కనిపించింది. ఒక పిల్లాడిని దత్తత తీసుకుని పెంచితే సంతాన భాగ్యం కలుగుతుందని చెప్పింది. అలాగే ఆ పేద దంపతుల నుంచి పిల్లాడిని దత్తత తీసుకుని పెంచగా కొన్నాళ్ళకు వారికి పుత్ర సంతానం కలిగింది. దత్తపుత్రునికి చంద్రవదనుడని, తమకు కలిగిన పుత్రునికి సదాగుడని పేర్లు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు. పిల్లలు పెద్దవాళ్ళు అవగానే న్యాయమూర్తి అనే రాజు తన దత్తపుత్రునికే పట్టాభిషేకం నిశ్చయించి జోషులకు పిలిపించి ముహూర్తం పెట్టమని అడిగారు. అప్పుడు వాళ్ళు రాజుకు ఏలినాటి దోషం చుట్టబోకపోతుందన్న విషయాన్ని చెప్పారు. ఆ విషయాన్ని విన్న చంద్రవదనుడు సురభి నదీ తీరంలో ఇనుముతో శనీశ్వరుని విగ్రహాన్ని తయారు చేసుకుని ఘోర తపస్సు చేయగా శనీశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు శనీశ్వరునితో చంద్రవదనుడు తనకు సింహాసనం వద్దని, కన్న కొడుకుని కాదని దత్తపుత్రునికి సింహాసనాన్ని సంకల్పించిన రాజుని పట్టుకుని పీడింపబోవడం బాహ్యంగా లేదని, కావాలంటే తనను పీడించుకొని పట్టించమని వేడుకుంటాడు. అతని ప్రార్థనకు సంతసించిన ఈ శనీశ్వరుడు చంద్రవదనుని 7.5 రోజులు మాత్రం పట్టి న్యాయానికి కట్టుబడే వాళ్ళను, ఇతరులకు సాయపడే వారిని తాను ఎప్పటికీ పట్టి పీడించమని చెప్పి అంతర్ధానం అవుతాడు. అప్పటి నుంచి అక్కడ శనీశ్వరుడు వెలిసి భక్తులను కరుణిస్తూ ఉన్నాడనమాట. ఈ విధంగా 6 కళ్ళ అనుగ్రహ శనీశ్వరుడు గురించి అయితే మనం విన్నాం కదా. తర్వాత మనము ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాం. అంతవరకు స్వస్తి. హర హర మహాదేవ శంభో శంకర.